నిన్న అసెంబ్లీలో రేవంత్ అన్న వచ్చి కేసీఆర్ గారిని కలిసినప్పుడు కేటీఆర్ ఇవ్వలేడని దాని గురించి పెద్ద డిస్కషన్స్ పెడుతున్నారు. అరే మంది సంసారాల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇనేటోళ్ళు ఆయనకు సంస్కారం ఏడుందని మీరు అనుకుంటారు? మీరు ఎట్లా అనుకుంటారు? సొంత బావ ఫోన్ ట్యాపింగ్ చేసిండని సొంత చెల్లెనే చెప్పింది. ఆయనకు సంస్కారం ఉందని మీరు ఎట్లా అనుకుంటారు? అది మ్యాటర్ అది కాదు. ఆయన లేస్తాడో లేవాడో అయ్య పేరు చెప్పుకొని గెలుచుకునేటోడు, ఆయన గురించి మనకెందుకు? మనకు కావాల్సింది కేసీఆర్ గారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన అసెంబ్లీకి రావాలి, వచ్చి మాట్లాడాలని మనం అనుకున్నా కూడా మాట్లాడలేడు. ఆయన ఒక 2 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయిండు. మనకేం కావాలా? ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పనులైనా నిర్వహించాలా, ఆయన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలా. ఇప్పుడు రేవంత్ అన్న 100% కరెక్ట్ ఏం లేడు కదా, మరి ఆయన క్వశ్చన్ చేయాలి కదా. క్వశ్చన్ చేయకుండా ఆయన వచ్చి సంతకం చేసి ఆయన ఎమ్మెల్యే పదవి కోసం ఇది చేసుకుంటా జీతం తీసుకొని వెళ్ళిపోతే ప్రజలకు ఏం ఉపయోగం ఉంది ఆయనతో? అదే ఫామ్ హౌస్ లో కూర్చొని రాజీనామా వేస్తే ఫామ్ హౌస్ లో కూర్చోవచ్చు కదా. మనం క్వశ్చన్ చేయాల్సింది కేసీఆర్ గారిని. నువ్వు ఎందుకు బయటకు వస్తలేవన్నా, నువ్వు ఎందుకు బయటకు వచ్చి బయటకు ఎందుకు క్వశ్చన్ చేస్తావు గవర్నమెంట్ అని క్వశ్చన్ చేయాలను. అది వదిలిపెట్టేసి నువ్వు సొంత చెల్లెనే చెప్పింది బాగా ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నాడని, మళ్ళీ ఆయన దగ్గర నువ్వు సంస్కారం ఎట్లా ఆశిస్తావు? మాట్లాడాల్సింది ప్రజల సమస్యల పైన. కేటీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ లేకపోతే గుండు సున్నా. అది మళ్ళీ అది అర్థం చేసుకోకుండా ఆయన మీద పడే ఎట్లా పాపం?